జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం తమిళనాడు రాష్ట్రంలో గల నవ తిరుపతుల ఆలయాల గురించి తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలో తిరునల్వేలి జిల్లాలో తామరపర్ణి నదీ తీరానికి రెండు వైపులా ఉన్న 9 శ్రీ మహావిష్ణువు దేవాలయాలను కలిపి నవ తిరుపతులు పిలుస్తారు. ఈ 9 దేవాలయాలు తిరుచెందూర్, తిరునెల్వేలి మధ్యలో ఉంటాయి. ఈ 9 దేవాలయాలు 9 గ్రహాలతో అనగా నవగ్రహాలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ 9 క్షేత్రాల దర్శనం వల్ల మానవులకు నవగ్రహ దోషాలు తొలగిపోతాయని పురాణాల ద్వారా తెలియజేయబడింది. ఈ క్షేత్రాలన్నీ నమ్మాల్వార్చే మంగళాశాసనం చేయబడినవి. ఈ 9 క్షేత్రాలు శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల్లో కలవు. ఇప్పుడు మనం నవ తిరుపతి క్షేత్రాల గురించి తెలుసుకుందాం. ఇందులో మొదటిది తిరువైకుంఠం లేదా శ్రీవైకుంఠం. నవ తిరుపతుల్లో శ్రీవైకుంఠం మొదటిది. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు వైకుంఠనాథ పెరుమాళుగా దర్శనమిస్తారు. అమ్మవారి పేరు వైకుంఠవల్లి. ఈ క్షేత్రంలో ఉత్సవమూర్తిని కళ్ళిప్పరాన్ అని పిలుస్తారు. ఇక్కడ గర్భాలయంలో మూల విరాట్టు నిల్చుని ఉంటే ఆయన వెనుక ఆదిశేషుడు తన పడగ విప్పి నిలుచుని దర్శనమిస్తాడు. ఈ క్షేత్రం సూర్యగ్రహ దోష నివారక స్థలంగా తెలియచేయబడింది. ఈ క్షేత్రం తిరువల్నెల్కి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2. తిరువరగుణమంగై. ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు విజయాసన పెరుమాళ్గా, అమ్మవారు నాచియార్గా కొలవబడుచున్నారు. ఈ క్షేత్రంను నాదం అని, నత్తం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం చంద్రగ్రహ దోష నివారక స్థలంగా తెలియజేయబడింది. ఈ క్షేత్రం శ్రీవైకుంఠానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. నవ తిరుపతుల్లో 3వ ఆలయం తిరుప్పుళింగుడి. ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు కాయసిన వేందన్ అను నామంతో కొలవబడుచున్నాడు. ఇక్కడ నాచియార్, పుళింగుడువల్లి అను నామంతో శ్రీదేవి, భూదేవి కొలవబడుచున్నారు. గర్భాలయంలో స్వామివారి పాదాలు మనకు కనిపించవు. అక్కడ ఉన్న కిటికీలోంచి స్వామివారి పాదాలను మనం దర్శించుకోవచ్చు. బుధగ్రహం వల్ల కలుగు దోషాలు ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల తొలగిపోతాయని ప్రతీతి. ఈ క్షేత్రం తామరపర్ణి నదీ తీరానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 4వది తొలవిల్లి మంగళం ఉత్తరం. ఈ ఆలయంలో స్వామి దేవపిరాన్ అనే నామంతో కొలవబడుచున్నారు. ఈ స్వామి దర్శనం వల్ల రాహుగ్రహ దోషం నివారణ కలుగుతుందని ప్రతీతి. 5వది తొలవిల్లి మంగళం దక్షిణం. తొలవిల్లి మంగళం ఉత్తరం అనే ఆలయానికి ఈ ఆలయం సమీపంలో ఉంటుంది. ఇక్కడ స్వామి అరవింద లోచనన్ అనే నామంతో దర్శనమిస్తారు. ఈ 2 ఆలయాలు పక్కపక్కనే ఉండటంతో ఈ 2 ఆలయాల్ని కలిపి ఇరట్టు తిరుపతి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ దర్శనం వల్ల కేతుగ్రహ దోష నివారణ జరుగుతుందని ప్రతీతి. 6వది తిరుక్కుళందై. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు శ్రీనివాస్ పెరుమాళ్ళు అనే నామంతో కొలవబడుచున్నారు. అమ్మవార్లు కుళందరవల్లి, అల్వేల్మల్లి నామంతో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో గరుడాల్వార్ స్వామి పక్కనే దర్శనమిస్తారు. ఈ క్షేత్ర దర్శనం వల్ల శనిగ్రహ దోషాలు తొలగిపోతాయని ప్రతీతి. ఈ క్షేత్రం శ్రీవైకుంఠం క్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 7వది తిరుకొళ్ళూర్. ఈ క్షేత్రంలో స్వామి వైత్తమానిధి పెరుమాళుగా దర్శనమిస్తారు. ఈ క్షేత్ర దర్శనం వల్ల అంగారక గ్రహ దోష నివారణ కలుగుతుందని ప్రతీతి. 8వది తెన్ తిరుప్పవేన్. ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు మకర నెడుక్కుళకాదన్ అనే నామంతో కొలవబడుచున్నారు. అనగా మకర కుండలములు ధరించినవాడు అని అర్థము. ఈ స్వామిని దర్శించడం వల్ల శుక్రగ్రహ దోషములు తొలగిపోతాయని ప్రతీతి. 9వది ఆళ్వార్ తిరునగరి లేదా తిరుక్కురుగూర్. ఈ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు ఆదినాథ పెరుమాళుగా, అమ్మవారు ఆదినాథవల్లిగా దర్శనమిస్తారు. ఈ క్షేత్ర దర్శనం వల్ల గురుగ్రహ దోషాల నివారణ కలుగుతుందని ప్రతీతి. ఈ క్షేత్రంలోనే నమ్మాల్వార్ జన్మస్థలమని
తెలియజేయబడింది. ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న పురాతన చింత చెట్టు తొర్రలో ఇప్పటికీ నమ్మాళ్వారు తపస్సు చేస్తూ ఉంటారని ప్రతీతి. ఈ నవతిరుపతి ఆలయాలు 9 తమిళనాడు రాష్ట్రంలో తిరునెల్వేలి జిల్లాలో తామరపర్ణి నదీ తీరానికి 2 పక్కల 10 కిలోమీటర్ల దూరంలో తిరుచెందూర్ తిరునెల్వేలి ప్రాంతంలో కలవు. ఈ 9 ఆలయాలను మనము ఒక్క రోజులో దర్శించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల.